మన ప్రధాన ఆహార పంట వరి. ఖరీఫ్ రబీ సీజన్లలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు. ముఖ్యంగా ఖరీఫ్ వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే ఆయా ప్రాంతాల వాతావరణానికి, నేలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం. బాగా ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్కు అనువైన వరి విత్తన రకాలు, వాటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సాగవుతున్న పంట వరి. ఆయా ప్రాంతాల్లోని నేల స్వభావం, నీటి వసతి, చీడపీడలు ఆశించే ఉధృతి, విత్తనాలు వేసే కాలాన్ని బట్టి శాస్త్రవేత్తలు వరి వంగడాలను రూపొందించారు. అన్ని ప్రాంతాలకు అన్ని రకాలు అనువు కావు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు, నేలలు వేరువేరుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అధికంగా దీర్ఘ, మధ్య దీర్ఘకాలిక వరి రకాలను సాగు చేస్తుంటారు. దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుంచి 155 రోజులు, మధ్యకాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు ఉంటుంది. సాగునీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు మనం రానున్న సార్వా పంటకి అంటే ఖరీఫ్ సీజన్కి ఏ రకాలు వరి రకాలు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా వివిధ ప్రాంతాలకి అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలని మన వివిధ మండలాలుగా విభజించడం జరిగిన నేపథ్యంలో ఏ మండలానికి, ఏ జిల్లాలకి ఏ రకాలు అనుకూలంగా ఉంటాయన్నది మనం చూద్దాం. సార్వాలో అధిక దిగుబడికి మనం రకాన్ని ఎంపిక చేసుకోవాల్సినప్పుడు ఒక రైతుగా ఒక నిర్దిష్ట లక్షణాలు, కొన్ని నిర్దిష్ట లక్షణాలను దృష్టిలో పెట్టుకుని ఆ రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేసినట్టయితే ఆ రకం యొక్క సాగు అటు రైతుతో పాటు అలా మనకి మిల్లర్కి, అలాగే వినియోగదారుడికి, కన్జ్యూమర్కి కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్తాం. ఈ నేపథ్యంలో సార్వాలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా కాలపరిమితి 140 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగి ఉండాలి. ఎంపిక చేసిన రకం చేను మీద పడిపోకుండా, గింజ రాలిక తక్కువగా ఉంటూ, గింజలో నిద్రావస్థ 2 నుంచి 3 వారాలు కలిగి ఉండటంతో పాటుగా చేను పడిపోకుండా ఉండటంతో పాటుగా దాదాపుగా మనకి ఇటీవల కాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులో కొన్ని సందర్భాల్లో అధిక వర్షాలు పడినప్పుడు పొలాలు ముంపుకు గురవుతున్న నేపథ్యంలో కొద్దిపాటి ముంపును కూడా అంటే దాదాపు 10 నుంచి 12 రోజులు ముంపును కూడా తట్టుకునే తత్వం కలిగి ఉంటాం. దాంతోపాటుగా ఇటీవల కాలంలో పెరిగినటువంటి చౌడుని కూడా తట్టుకునే రకం అయి ఉండటంతో పాటుగా ప్రధానంగా సార్వాలో మనకు వచ్చేటువంటి తెగుళ్ళు అంటే ఇటు దోమపోటు కానీ లేదా అటు ఎండాకు తెగులు కానీ తట్టుకునే విధంగా ఉండటం, అలాగే మనం ఎంపిక చేసుకునే రకం సాగు దాదాపుగా మనకి ఎకరానికి 30 నుంచి 40 బస్తాలు సామర్థ్యత కలిగి, అలాగే పండినటువంటి పంట మనకి మినిమం సపోర్ట్ ప్రైస్కి అనుకూలంగా అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏదైతే అంటామో FAQ నామ్స్కి అనుకూలంగా ఉన్నట్టయితే అటు మనకి MSP రేట్ కూడా వస్తుంది. అలా వచ్చిన నేపథ్యంలో అటు రైతుకి ఉపయుక్తంగా ఉండటంతో పాటు పండినటువంటి పంట అటు మిల్లర్కి కూడా ఉపయుక్తంగా ఉండటం, అలాగే వినియోగదారుడు కూడా అనువైన మనకి బియ్యంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రకము యొక్క ఎంపిక చాలా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకి ప్రధానమైనటువంటి రకాలు ఏమున్నాయని చూసినప్పుడు విస్తృత స్థాయిలో మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్న రకంగా BPT 5004 చెప్పుకోవచ్చు. ఈ రకం ముఖ్యంగా ఏంటంటే కృష్ణా మండలము, అలాగే దక్షిణ మండలము, అలాగే స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ అంటే నెల్లూరు, నంద్యాల ఈ ప్రాంతాల్లో ఈ BPT 5004 విస్తారంగా సాగు చేయబడుతుంది. దీని తర్వాత రకంగా చూసుకున్నట్టయితే MTU 1061 అనే రకం. ఈ రకం అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు మన గోదావరి మండలం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో విస్తృత స్థాయిలో MTU 1061 అనే దీర్ఘకాలిక రకం సాగు చేయబడుతుంది. దీంతో పాటుగా స్వర్ణ రకం MTU 7029 అనే రకం కూడా మనకి దాదాపు 5 నుంచి 6 లక్షల ఎకరాల్లో ఈ రకం కూడా సాగు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గోదావరి మండలాలు, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా అంటే శ్రీకాకుళం, కొద్దిమేర, విజయనగరం ఈ జిల్లాల్లో ఈ రకం సాగులో ఉన్నది. ఈ రకాలతో పాటుగా ఇటీవల కాలంలో అనేక కొత్త రకాలు మనం విడుదల చేయడం జరిగింది. దాంతోపాటుగా బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి BPT 2270 అనే రకం కూడా దాదాపుగా మనకి దీర్ఘకాలిక రకము, సింగిల్
క్రాప్ ఒకే పంట వేసేటువంటి ప్రాంతానికి ఈ బీపీటీ 2270 కూడా అత్యంత అనుకూలం. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చినట్టయితే మనకి ఆర్జీఎల్ 2537 శ్రీకాకుళం సన్నాలు, దాదాపు విశాఖపట్నం, కొద్దిమేర శ్రీకాకుళం ఈ జిల్లాలో 1,00,000 హెక్టేర్లో సాగు చేయబడుతున్నటువంటి ఈ ఆర్జీఎల్ 2537 కూడా అత్యంత అనుకూలంగా చెప్పుకోవచ్చు. అలాగే బాడవలకి అనుకూలంగా చూసినట్టయితే మనకి పిఎల్ఏ 1100 బాడవ మషూరి, దాంతోపాటు MTU 1064 ఈ రెండు ముంపుని సమర్థవంతంగా తట్టుకునే ఈ రకాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సదరన్ జోన్ అంటే చిత్తూరు, అలాగే నెల్లూరు, అలాగే కింద ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల ఆ ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ NDLR 7, NDLR 8 ఈ రకాలు కూడా సన్న రకాలు, మంచి దిగుబడితో పాటు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి ఈ రకాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా మనకి ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి ఇతర రకాలుగా చూసుకున్నట్టయితే MTU 1224 ఇది మధ్యస్థ కాల పరిమితి కలిగి కొంచెం సార్వాలో ఆలస్యంగా నాట్లు వేసేటువంటి, అలాగే ఈ వెదజల్లి సాగు కూడా అత్యంత అనుకూలమైన రకంగా ఈ MTU 1224, అలాగే బీపీటీ 2782 ఈ రెండు కూడా సన్న రకాలుగా చెప్పుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలు సన్న రకాలుగా చూసినట్టయితే MTU 1262 అనే రకం మనకి దాదాపుగా 155 రోజుల కాల పరిమితిలో మంచి దిగుబడి సామర్థ్యత, అంటే దాదాపు 40-45 బస్తాలు కూడా పండుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేయబడుతున్న ఈ రకం కూడా మిక్కిలి సాగుకి అనువైన రకంగా చెప్పుకోవచ్చు. అలాగే స్వర్ణకి ధీటైన రకం కావాలని చాలా కాలం నుంచి రైతాంగం నుంచి, ముఖ్యంగా గోదావరి డెల్టా, అలాగే కృష్ణా జిల్లా ప్రాంతం నుంచి స్వర్ణకి ఎక్కడైతే సాగు ఉందో అక్కడ స్వర్ణకి ప్రత్యామ్నాయ రకం అటు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎప్పటి నుంచో అడుగుతున్న నేపథ్యంలో MTU 1318 అనే రకాన్ని గత సంవత్సరం మనం అధికారికంగా రాష్ట్రీయ స్థాయిలో విడుదల చేసి అధిక విస్తీర్ణంలో కూడా సాగు చేయబడుతున్న ఈ రకం కూడా అత్యంత అనువైన రకంగా అటు స్వర్ణకి MTU 79కి ధీటైన రకంగా, స్వర్ణ కంటే మంచి గింజ నాణ్యత కలిగి స్వర్ణలాగా చేను మీద పడిపోకుండా స్వర్ణ కంటే మేలైనటువంటి చీడపీడలు తట్టుకునే తత్వం, అంటే అటు దోమపోటు విషయంలో కానీ, అలాగే అగ్గి తెగులు విషయంలో కానీ, ఎండాకు తెగులు విషయంలో కూడా స్వర్ణ కంటే కూడా ధీటైన రకంగా ఈ రకం కూడా అత్యంత అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే 140 నుంచి 155 రోజుల కాల పరిమితి కలిగిన సర్వసాధారణ పరిస్థితుల్లో, అలాగే కొన్ని చౌడుకు కానీ ముంపు కానీ తట్టుకునే రకాలుగా చెప్తున్నాం. వీటితో పాటుగా సార్వాలో ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా నాట్లు వేయటానికి స్వల్పకాలిక మధ్యస్థ కాల రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో చూసినట్టయితే అటు MTU 1120తో పాటు MTU 1010, అలాగే MTU 1156, MTU 1153, అలాగే NLR 3449, NLR 3354 ఈ రకాలు ఏంటంటే మనకు ఆలస్యంగా నాట్లు వేయటానికి మెట్ట ప్రాంతానికి కంటింజెన్సీ కింద కూడా మనం చెప్తా ఉంటాం. ఈ రకాలు సాగుకి అత్యంత అనుకూలం. ఈ రకాలు ఏంటంటే ఆలస్యంగా నాట్లకు వేయటానికి, అలాగే చౌడు భూముల్లో కూడా MTU 1293 కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆయా ప్రాంతాలని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు, అలాగే సాగు విధానం, అలాగే ముందు వెనక వేసే పద్ధతులు బట్టి రకాల యొక్క గుణగణాలు మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆ రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే రైతుకి మిక్కిలి ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా మేలైన రకాలు, అంటే గింజ నాణ్యత, ముఖ్యంగా మనకి జన్యు స్వచ్ఛత బాగా కలిగినటువంటి రకాలని ధృవీకరించిన విత్తన సంస్థల నుంచి లేదా అభ్యుదయ రైతు నుంచి సేకరించుకుని సాగు చేసినట్టయితే ఎప్పుడైతే మేలైన రకం మనం సాగు చేస్తున్నామో అప్పుడు ఎకరానికి 2 నుంచి 3 బస్తాల అదనంగా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రానున్న కాలంలో రైతు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రకాలని ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాలకి అనువైన రకాలని ఏదైతే చెప్పామో ఆ రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయడం ద్వారా మనకి ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.